రాజకీయాల్లో కష్టపడ్డ వాళ్లకు పదవులు వస్తేనే దానికి వాల్యూ అనేది ఉంటుంది. కానీ ఏళ్ల నుంచి కష్టపడ్డప్పటికీ కొన్ని సందర్భాల్లో సమీకరణలు సెట్ కావడం లేదని ఇంకో కారణం చెబుతూ వాళ్ళని పక్కన పెడితే అదే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీని దారుణంగా ఓడించిన కూటమి జతగట్టి అల్టిమేట్గా బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు జతగట్టి కూటమయ్యారు. ఇక ఈ కూటమి అలయన్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది. మంత్రులుగా ఎవరెవరికి ఏ శాఖ అనేది కూడా ఈ రోజుతో వాళ్ళు బయట పెట్టడం జరిగింది. అయితే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ మోస్ట్ నాయకుడు అని చెప్పవచ్చు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర ఏంటో ఇదిగో ఈ బుచ్చయ్య చౌదరి కూడా ఆయనతో పాటు సమానులు. 1983 నుంచి వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూనే ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. కానీ మంత్రి పదవి తీరని కలగానే మిగిలిపోతుంది ఆయనకు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనానికి కూడా తట్టుకొని మరి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి 50,000కు పైగా మెజార్టీతో మొదట ఫలితం ఇదిగో గోరంట్ల బుచ్చయ్య చౌదరిదే ప్రారంభమైంది. ఆ రోజు ఫలితాల రోజు కూడా మొదటి ఫలితమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వ్యక్తి గోరంట్ల గారు. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పక్కాగా క్యాబినెట్లో తనకు అవకాశం వస్తుందని కూడా ఆయన ఆశించారు. కానీ ఆయన అనుకున్నది పాపం జరగలేదు. పార్టీని నమ్మకమైన నేతగా పేరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు. ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే ఎన్నికల్లో ప్రచారం చేసినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు తన మంత్రివర్గంలో బుచ్చయ్య చౌదరికి చోటు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మంత్రి పదవి రాకపోవడంపై తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు స్పందించడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లుగా రాజకీయాల్లో నేనున్నా, ఏ పదవి లేకున్నా ప్రజాసేవ చేశాను అని ఆయన తెలిపారు. పొత్తులతో కలిసి చేసిన తరుణంలో ఎన్నో లెక్కలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాను మంత్రి పదవి ఆశించానని, ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం అన్నారు. మంత్రి పదవి రానందుకు తనకు ఏమీ బాధ లేదని చెప్పుకొచ్చారు. బాధెందుకు ఉండదు చెప్పండి, కష్టపడ్డప్పుడు ఫలితం ఆశించడం ధర్మం కదా. మరి ఆ ధర్మమే పాటించని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం కనీసం ఇవ్వలేనప్పుడు ఎందుకు బాధ కాదు? కానీ ఆ బాధ చెప్పుకునే ప్రయత్నం కానీ ఆ వెసులుబాటు కానీ బుచ్చయ్యకు లేదిక. స్పీకర్ పోస్ట్ అయినా ఇస్తారా, ఇంకేదైనా ఇస్తారా అన్నది వేచి చూడాలి. అధిష్టానం ఇష్టం ఉంటే ఇవ్వని, ఇష్టం లేకపోతే నాకు ఓకే అంటూ తాను చెప్పుకోసి రావడం నిజంగా బాధను కల్పిస్తుంది. ఏళ్ళకేళ్లకు కష్టపడడం ఒక ఎత్తు అయితే పార్టీలో గెలుపోవటములు సహజమని మంచున్నప్పుడుగా గట్టిగానే, చెడున్నప్పుడు గట్టిగానే నిలబడ్డ వ్యక్తుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. అందులో సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పొచ్చు. రాజకీయ నాయకత్వంలో తాను చంద్రబాబుతో మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి గద్దె దించినప్పటి నుంచి గోరంట్ల గారు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా పార్టీ మారకుండా క్రమశిక్షణగా చంద్రబాబుకు జై కొడుతూనే ఉన్నారు. ఇక చచ్చేదాకా జై కొట్టండి అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.